రాష్ట్రాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక నియోజకవర్గంలో 35,000 మరి ఓట్లు అదనంగా నమోదైనట్లుగా మరి చెప్తున్నారని చెప్పి మా రాహుల్ గాంధీ గారు కూడా నిన్న మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. సరే, ప్రజాస్వామ్యబద్ధంగా నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగినట్లయితే బీజేపీ ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. ఇది వాస్తవం. సార్ ఒక్క విషయము మీరు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మళ్ళీ మాట్లాడదాం ఏమండి సార్? మల్లికార్జున గారు ఆగండి ఒక నిమిషం ఆగండి సార్ ప్లీజ్. సైదా గారు ఓకే వెయిట్ నీరుగట్టు నరేష్ గారు ఉన్నారు, నీరుగట్టు నగేష్ గారు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ సార్. క్రాస్ చెక్ సార్, ఒక్క సెకండ్ సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలుస్తుందని చెప్పేసి మీరు మాట్లాడడం కరెక్ట్ గా సార్. ఒకటి, ఇంకోటి, మీ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా భారతీయ జనతా పార్టీ మీద, అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల మీద, హిందువులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద కూడా మీరు విద్వేషం చెప్తున్నారు. గతంలో షీలా దీక్షిత్ గారి హయాంలో కూడా మీరు కామన్వెల్త్ గేమ్స్ లాంటి కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారు. అదేవిధంగా బస్సుల కొనుగోలులో కూడా స్కామ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీ మెట్రో జెల్ బోర్డులో కూడా స్కామ్ చేశారు. కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని పక్కన పెట్టారు సార్. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆప్ మాత్రమే ఢిల్లీలో ఈ రోజు మధ్య పోరు. చూద్దాం సార్. ఒక్క విషయము సార్, సార్, ప్రజల యొక్క తీర్పును స్పష్టంగా ప్రతి ఒక్కరు గౌరవించాలి. మీరు ఓడిపోతే ఈవీఎంలతో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజము. మీరు ఏదన్నా ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత లోపాలు కావచ్చు, మీ అవినీతి. సార్, ఒక్క విషయం, ఈ రోజు 10 లక్షల పైగా నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల పైన మేము ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు మల్లికార్జున గారు సైదా గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. పరిపాలించాం కాబట్టి ముచ్చటగా 3 సార్లు మోదీ గారు ముచ్చటగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు సార్. సైదా గారు, మల్లికార్జున గారు ఒకసారి ఆగండి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కరెక్ట్ గా మాటలు మార్చుకోండి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఏమండి సైదా గారు మల్లికార్జున గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి పంపించారు. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కనీసం పనిచేయండి. సరే అది ఒకసారి ఆగండి. మల్లికార్జున గారు, సైదా గారు ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. ఆగండి ప్లీజ్ ఆగండి. నీరుగట్టు నగేష్ గారు మీరు ఒకసారి స్పందించండి. ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోబోతున్నారు, జంగ్పురాలో మనీష్ సిసోడియా గారు ఓడిపోతున్నారు, అలాగే కల్కాజీలో అతిషి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పేసి మన కొట్టే మల్లికార్జున గారు చెబుతూ ఉన్నారు. బీజేపీ నాయకులు ఏంటి, ఎలా ఉండబోతుంది? మీరు కూడా వెళ్ళారా ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రచారానికి? ఎలా ఉండబోతుంది ఢిల్లీలో? చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు. ఎవరు కూడా మనకు సంబంధించి ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పుడు అన్నిటి కూడా తాను చేసి ఖచ్చితంగా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, మా నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, ట్విట్ కానీ, మాకు పార్టీకి మా ఆంధ్రప్రదేశ్ కమిటీ కానీ, మా జిల్లా కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమంటే ఖచ్చితంగా నీరుగట్టు నగేష్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సరే, పక్కన పెడదాం. ఒకసారి శీలా వెంకటేశ్వర గారు మాట్లాడండి. ఏంటి అసలు ఇప్పుడు ఇద్దరేమో కాంగ్రెస్ ఎగ్జాక్ట్ పోల్స్ లో మాకు అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, బీజేపీ ఏమో అక్కడ చెప్తున్నారు. ఒక్క నిమిషం నగేష్ గారు ఆగండి. మీద టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. శీలా వెంకటేశ్వర గారు మాట్లాడండి ప్లీజ్. అయితే రాజు గారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ